హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ కాట్రు. వెల్కమ్ టు మై ఛానల్ సోలో రైడ్ ఇండియా డే 64. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే కృష్ణేశ్వర్ టెంపుల్ వెళ్తున్నాను. రూమ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. దాని పక్కనే ఎల్లోరా కేవ్స్ కూడా ఉంది. లగేజ్ అదంతా కూడా నేను రూమ్లోనే పెట్టేశాను. ఇప్పుడు జస్ట్ కెమెరా అండ్ బైక్, ఫోన్ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడే కదా మనకి మిగతా మెటీరియల్ అంతా కూడా ఏం అవసరం లేదు, వీటి వరకు సరిపోతుంది. కృష్ణేశ్వర్ ఇది 12 జ్యోతిర్లింగాల్లో 12వది. ఇది వేలూరు గ్రామం, ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. అసలు ఈ జ్యోతిర్లింగానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? పూర్వం గుష్మా అనే పేరుతో ఒక భక్తురాలు ఉండేది. ఆమె భర్త పేరు సుధర్మ. ఆమె రోజు 101 శివలింగాలను చేసి ఆ శివలింగాలకు పూజ చేసి వాటిని చెరువులో నిమజ్జనం చేసేది. ఒకరోజు ఆమె సవతి సోదరి అయిన సుదేహ గుష్మా కుమారుడు అయిన కోటి రుద్ర సంహితాన్ని చంపేసింది. శివుని పైన ఉన్న నమ్మకంతో ఆమె పూజలు ఆపలేదు. అప్పుడు ఆమె భర్తకి మెచ్చి కోటి రుద్ర సమేతాన్ని బతికించాడు. అప్పుడు గుష్మ భక్తులను రక్షించడానికి శివుడు అక్కడే కొలువై ఉండాలని, ఆ జ్యోతిర్లింగానికి తన పేరు మీద పిలవాలని కోరింది. అందుకు శివుడు అంగీకరించాడు. గుష్మ అనే పేరు మీద గుష్వేశ్వర అని పిలువబడుతున్నాడు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్కి వెళ్దాం. ఎల్లోరా కేవ్స్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను. ఎల్లోరా గృహాలు ఇక్కడ మొత్తం 100 గృహాలు ఉన్నాయి, కానీ అందులో 34 మాత్రమే మనకు చూడటానికి అనుమతి ఉంది. 1 నుంచి 12 దాకా బుద్ధుడికి సంబంధించిన గృహాలు, అలాగే 13 నుంచి 29 దాకా హిందూ దేవులకు సంబంధించిన గృహాలు, 30 నుంచి 34 వరకు జైన్కి సంబంధించిన గృహాలు ఉన్నాయి. ఇవి మొత్తం 6 నుంచి 10 శతాబ్దాల మధ్యలో చెక్కారు. వీటిలో ముఖ్యమైనది 16వ గృహ. దీన్ని అందరూ కైలాస టెంపుల్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఆలయం, అంటే ఒకే రాయి నుంచి చెక్కబడిందని అర్థం. దీన్ని అన్ని గుడుల్లాగా కింద నుంచి పైకి కట్టుకుంటా వెళ్ళలేదు, పైనుంచి కిందకి చెక్కుకుంటా వచ్చారు. ఇలా చెక్కుతా వచ్చే సమయంలో సుమారు 2 లక్షల నుంచి 4 లక్షల టన్నుల రాయిని బయటికి తీశారని అందరూ చెప్తా ఉంటారు. దీని ఎత్తు 100 అడుగులు, వెడల్పు 154 అడుగులు, లోతు 276 అడుగులు. దీన్ని రాష్ట్రకూట రాజు కృష్ణ 1 గారు కట్టించారు. ఇక్కడ టెంపుల్లో అయితే మార్నింగ్ నాకు దర్శనం చాలా బాగా అయింది. అసలు లోపల నేను దాదాపుగా ఒక 2 నిమిషాలు దాకా ఉన్నాను. పైగా మనకి శ్రీశైలంలో తలని మనం ఆనేస్తాం కదా లింగానికి, ఇక్కడ అట్లాగుంది. నేనైతే దాదాపుగా 1 నిమిషం పాటు ఆని చేసి ఉంచేశాను. చాలా బాగుంది. మొత్తం 12 జ్యోతిర్లింగాలు కదా, అందులో నా 5 అయిపోయినాయి. 5 కాదులేండి, 4. అందులో నుంచి భీమశంకర్ తీసేయాలి, ఎందుకంటే అది నాకు దర్శనం అవ్వలేదు కాబట్టి దాన్ని తీసాను. ఇంకా 7 బాకీ ఉన్నాయి తిరగాల్సినవి. ఆ 7 కూడా తిరిగేస్తాను. శక్తిపీఠాలు అయితే దాదాపుగా ఒక 3 అయిపోయినాయి. శక్తిపీఠాలు విజయవాడ 1 అయిపోయింది, శ్రీశైలం 1 అయిపోయింది, మొన్న ఇక్కడ 1 వెళ్ళాను, అది 1 అయిపోయింది. ఇంకా దారిలో మనకి వెళ్ళే దారిలో నాకు ఏమన్నా కనపడితే అవి ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను. గుళ్ళన్నీ కూడా మ్యాక్సిమం గుళ్ళు అయితే మిక్స్ చేయను, ఎందుకంటే గుళ్ళు అనేవి చాలా ప్రశాంతంగా ఉన్నాయి నాకైతే వెళ్ళడానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం. నెక్స్ట్ లొకేషన్ మంది ఛత్రపతి సంభాజీ మహారాజ్ నగర్. అది ఇక్కడ నుంచి దాదాపుగా 35 కిలోమీటర్లు ఉంది. ఒక 45 మినిట్స్ టు 50 మినిట్స్ పట్టింది వెళ్ళడానికి. మధ్యలో వెళ్ళే దారిలో ఆయిల్ కూడా కొట్టించుకోవాలి, ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు సంభాజీ మహారాజ్ నగర్ వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక మినీ తాజ్మహల్ ఉండిద్దని చెప్పారు. అది ఒకటేను, అలాగే శివాజీ గారిది, ఛత్రపతి శివాజీ గారిది మ్యూజియం ఒకటి ఉండిద్ది అన్నారు. ఆ 2 అయితే విజిట్ చేద్దాం అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి అజంతా కేవ్స్ అక్కడి నుంచి ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది కేవ్స్. అవి ఔరంగాబాద్ మొత్తం కూడా మనకి ఇదిగోండి ఇట్లాగా వీటిని ఏమంటారు, ఎంట్రన్సెస్ అయితే కనపడతాయి. ఇది చుట్టూరుతో ఉంటాయి మనకి ఎటు వెళ్ళినా కానీ. దీన్ని ఔరంగాబాద్ని సిటీ ఆఫ్ గేట్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ఎంట్రన్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పేసి అట్లా పిలుస్తారు. అవి బీబీకా మక్బారా, దీన్ని మినీ తాజ్మహల్ అని కూడా అంటారు. ఇది 17వ శతాబ్దంలో ప్రిన్స్ ఆజం షా తన తల్లి దిలారస్ బాను బేగం జ్ఞాపకార్థం కట్టించారు. ఇప్పుడు అజంతా అయితే వెళ్ళట్లేదు డైరెక్ట్గా, ఎందుకంటే అజంతాలో స్టే ఉంటుందని చెప్పారు. మధ్యలో సిలోడ్లో మీకు స్టే ఉంటుందని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యారు, ఆయన చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి సిలోడ్ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 1 గంట సేపు జర్నీ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ ఏమైనా ఉంటే చూస్తానికి నైట్ పూట అదంతా తిరిగేసి ఇంకా రేపు మార్నింగ్ అయితే అజంతాకి వెళ్ళిపోదాం.
సిలోడ్ నుంచి ఇప్పుడైతే మనం అజంతా కేవ్స్కి వెళ్ళిపోతాము. నేను ట్రావెల్ చేయలేదు, కొంచెం హెల్త్ అనేది బాగోపోవటం వల్ల సిలోడ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అజంతా కేవ్స్ ఒక 45 మినిట్స్ పట్టింది. అజంతా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోదాం. అజంతా గృహలు, ఇక్కడ మొత్తం 30 బుద్ధుడు గృహలు ఉన్నాయి. ఇవి 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం మధ్యలోవి అని అంచనా. ఇవి అజంతా విలేజ్, ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్నాయి. ఈ గృహలు అడవి లోయలో వాగురు నదికి అభిముఖంగా సుమారు 75 మీటర్ల ఎత్తులో నిటారుగా ఉండే కొండలలో చెక్కారు. ఈ గృహలో ఉన్న బుద్ధుడి టెంపుల్కి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.